1983 ముందు వరకు ఆ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటే. కొత్త పార్టీ ఆవిర్భావం కాంగ్రెస్ కు అక్కడ చరమగీతం పాడారు. ఆ తర్వాత వచ్చిన ఏ పార్టీ అయినా సరే ఓడిపోక తప్పని పరిస్థితి వైసీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గ్రూపు తగాదాలే. నేరుగా పార్టీ అధినేతే వచ్చి సెటిల్ చేసినా తెగలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం కాంగ్రెస్ వైసీపీలకు అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. టీడీపీ ఆవిర్భావం వరకు కాంగ్రెస్ ప్రభావం చూపించినప్పటికీ 1983లో టీడీపీ రాకతో ఆ రెండు పార్టీలకు అదే చరమగీతమయ్యింది. వరుసగా కాంగ్రెస్ వైసీపీలకు అపజయాలే. గ్రూపు రాజకీయాలతో విజయానికి దూరమయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో 3 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఊహించని ప్రాంతాల్లో గెలిచినప్పటికీ హిందూపురంలో మాత్రం వాళ్ళ టార్గెట్ను అందుకోలేకపోయారు. హిందూపురంలో నెలకొన్న గ్రూపు తగాదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిగా వర్గపోరు మారింది. అవి ముదిరి తారాస్థాయికి చేరాయి. దీంతో ఆ పార్టీ హిందూపురంలో పాతాళానికి పడిపోయింది. 2014 నుంచి నందమూరి బాలకృష్ణ విజయ పరంపర మొదలైంది. తొలిసారి 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో బాలయ్య పోటీ చేశారు. వైసీపీ నుంచి మాజీ కాంగ్రెస్ నేత నవీన్ నిశ్చల్ బరిలో నిలిచారు. ఆయన అప్పటికే కాంగ్రెస్ తరపున ఒకసారి, ఇండిపెండెంట్ గా ఒకసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరపున తొలిసారి టికెట్ అందుకుని పోటీ చేశారు. మళ్లీ ఓటమే పలకరించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రెండవసారి నందమూరి బాలకృష్ణ పోటీ చేశారు. వైసీపీ తరపున మరోసారి నవీన్ నిశ్చల్ పోటీ చేద్దామని రెడీ అయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. మాజీ రిటైర్డ్ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కు టికెట్ ఇచ్చింది. కేవలం 20 రోజుల ముందు మహమ్మద్ ఇక్బాల్ ను హిందూపురానికి తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో నవీన్ నిశ్చల్ షాక్ కు గురయ్యారు. ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రెండవసారి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ సునాయాసంగా శాసనసభ ఎన్నికల్లో రెండోసారి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్ హిందూపురంలో ఎలాగైనా ఫ్యాన్ తిరగాలంటూ ఓడిపోయిన మహమ్మద్ ఇక్బాల్కే ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. దీంతో నవీన్ నిశ్చల్ ను వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పక్కన పెట్టినట్లు అయింది. 3 ఏళ్ల పాటు హిందూపురంలోనే ఇక్బాల్ ఉన్నప్పటికీ నవీన్ నిశ్చల్ వర్గం సహకరించలేదు. అదే సమయంలో గ్రూపులు మరీ ఎక్కువ అయిపోయాయి. మాజీ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి దారుణ హత్య హిందూపురంలోనే కాదు వైసీపీలో సంచలనమయ్యింది. ఇక్బాల్ దగ్గర పనిచేస్తున్న ఒక నేత రామకృష్ణారెడ్డి హత్యకు సహకరించాడని వైసీపీ అధినాయకత్వానికి మరో వర్గం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇక్బాల్ ను హిందూపురం నుంచి వైసీపీ అధిష్టానం తప్పించింది. 2024 ఎన్నికల్లో ఎలాగైనా హిందూపురంలో మార్పు తీసుకురావాలని ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుని భార్యను పోటీలో దించారు. హిందూపురం రూరల్ మండలం గుడంపల్లికి చెందిన వేణురెడ్డి భార్య కురువా దీపికను బరిలోకి దించారు. ఈమె గెలుపు కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించారు. నెలలో 10 రోజుల చొప్పున 4 నెలల పాటు హిందూపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా గ్రూపులను ఏకం చేసి బీసీ మహిళా అస్త్రాన్ని ఉపయోగించి హిందూపురంలో ఫ్యాన్ తిరిగేలా చేద్దామనుకున్న పెద్దిరెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. ముచ్చటగా మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.
2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కురువ దీపిక ఎన్నికల తరువాత కనిపించడం లేదు. నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. కురువ దీపిక ఆమె భర్త వేణురెడ్డి బెంగళూరులో స్థిరపడ్డారు. ఎన్నికల తరువాత హిందూపురంలో జరిగిన వైసీపీ కార్యక్రమాలకు ఏమాత్రం దీపిక హాజరు కాలేదు. దీంతో నవీన్ నిశ్చల్ వర్గం వైసీపీ అధిష్టానంకు దీపికపై ఫిర్యాదులు చేసింది. మరోవైపు నవీన్ నిశ్చల్ కు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. దీంతో దీపికను తప్పిస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత తనకే వస్తుందని వెంటనే వైసీపీ ఇన్ఛార్జ్ దీపికను మార్చాలంటూ సొంత పార్టీ నేతలే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పరస్పర ఫిర్యాదులతో హిందూపురంలో వర్గపోరు వైసీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై సమగ్ర సమాచారాన్ని రాబట్టాలని భావించిన వైసీపీ రాష్ట్ర నేతలు పులివెందుల వైసీపీ నేత సతీష్ రెడ్డిని వారం రోజుల కిందట హిందూపురంకు పంపించారు. సతీష్ రెడ్డితో పాటు సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఆఫీసులో ఇన్ఛార్జ్ దీపిక కొంతమంది వైసీపీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి వర్గాలు దూరమయ్యాయి. సమావేశం కూడా హాటీగా సాగింది. పార్టీ ఓటమికి తమ పార్టీలో ఉన్న వ్యక్తే కారణమని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని, విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని దీపిక వర్గీయులు కోరారు. నవీన్ నిశ్చల్ వర్గంపై పార్టీ హైకమాండ్ దూత సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర నాయకులు వచ్చి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో కూర్చున్నా హాజరుకారా అంటూ సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 2-3 రోజుల్లో వైసీపీ సీనియర్ నేత నవీన్ నిశ్చల్ను వైసీపీ నుండి సస్పెండ్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వర్గపోరు పక్కన పెట్టి పార్టీ బలోపేతం చేసుకోకపోతే మరో 2 దశాబ్దాలైనా హిందూపురంలో టీడీపీకి తిరుగులేదనే వాదన బలంగా ఉంది. సజ్జల వర్సెస్ పెద్దిరెడ్డి వర్గాలే నియోజకవర్గంలో వైసీపీకి ఈ దుస్థితికి కారణమని సొంత పార్టీలోని వ్యక్తులే అంటున్నారు.